కడసారి భార్యను చూస్తాడు కదా గోపయ్యని పంపిస్తే చూయించకుండా మరలా నీకు పంపిస్తున్నారు. నేనైనా వెళ్ళి ఆ గోపయ్యతో చెప్పాలనుకున్నాడు శ్రీనివాసు. ఒక అవతారం పడి మారి వస్తున్నాడు. ఏమంటే అవతారం అండి? గోవిందా బ్రాహ్మణయ్య ఏమిటి రాత్రి వేళ తిరుగుతున్నావు సెంటర్లో పడి ఏమిటి నీ బాధ? అయ్యా ఎవరబ్బాయి ఎవరు? నేను కాకాని వారి అబ్బాయినండి. నా గోపయ్య, నా పేరు గోపయ్య అందరు. గోపయ్య? అవును. నువ్వు ఉత్తరాలు పెట్టి గోపయ్య ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చానండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అందరూ బాగా. ఎవరితోటే వచ్చాయి? మహాలక్ష్మి తిరుగుతాం బాగుందా? ఆమె ఇక్కడ లేదండి, నా భార్య తిరుపతాంబ. అవునవును, ఇక్కడ లేదా? మన గ్రామంలో లేదట. మా అక్కవారి గ్రామం అనిగినప్పుడు వెళ్ళిందట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏముంది, మా అమ్మ చెప్పింది. దాని మాట దీని మాట నేను నమ్మకాలు కాబట్టి బ్యాగ్ పోతే నేను నమ్మకాలు. నేను ఆయన నమ్మటం, ఆయన నేను నమ్మటం. ఎందుకు నమ్ముతారు? ఎవరి దగ్గర ఉంటావు కదా. ఎందుకు మా అమ్మతో అబద్ధం చెప్పదు అసలు. ఎందుకు అబద్ధం చెప్పదాయా? ఒక బజారు పోతే 7 బజార్లు డిగ్రీ తీసుకొని మరదలు కూడా అసలు అబద్ధం లేదు. నీ బజార్ తక్కువగా ఒక ఊరు పోతే 7 ఛార్జీలు లేకుండా తిరిగొస్తా. ఏమిటో ఈ మాటలు అర్థం కావట్లేదు నాయన. ఏమిటి పాక కనపడదు చూడు. మిణుకు మిణుకుంటూ బాగా కనిపిస్తుంది. పక్కనే ఉంటుంది చూడు, 2గా 2 ఉందండి. పాకలో శ్రీలక్ష్మి తిరుగు వారికి 7 గోళ్ళు ఊడిపోయి సీమో రక్తంతో వాసంతో ఆ మహాలక్ష్మి తిరుగుతూ బ్రతకదయ్యా. ఏమైంది ఆ కుర్చీగా సంపాదించేమో. పిచ్చి బాబుడాడు. నా భార్య లక్ష్మీ తిరుపతం అపురూప సౌందర్యవతి. అవును. ఆమెకు వ్యాధి వస్తే అమ్మ చెప్పదు, ఎందుకు చెప్పరు? నా మరదలు చెప్పరు. అవును. పిచ్చి బ్రాహ్మణాలు ఉన్నాడే బెట్టలో బెట్టలో కాబట్టి వెనీరు కోరుతున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయంలో అడవిలో వచ్చినటువంటి కళ గుర్తొచ్చింది. అడవిలో నాకు వచ్చినటువంటి కళ, ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఏమైంది? ఆ ఏటికట్టకి వెళ్ళినట్టయితే అన్న అసలు నిజానిజాలు తేలినటువంటి ఆ గోపయ్య ఆ చుట్టుపొడిచే సమయంలో చీకటి లోపలది. అదే సమయంలో ఏ ఏటికట్ట దగ్గర ఏటికట్టకు వచ్చాడు. అట్టి సమయంలో లక్ష్మీ దేవత ఎలా ఉంటుందయ్యా? సీమరక్తం ధారణ కాదు, ఎళ్ళు గోళ్ళు ఊడిపోయి ఉన్నటువంటి లక్ష్మీ దేవత ఒక పుట్టు మాదిరిగా పడుకున్నదట. 7 ఆకుల తాటాకుల పాట. అయ్యయ్యో, ఈమెనా? ఎవరో పాపం అనాది, కట్టుకోవడానికి వస్త్రం లేక, తినడానికి తిండి లేక పాపం ఎంత బాధపడుతుందో ఏమో అని వెలుతిరిగాడు ఆ కాకాని గోపయ్య. తిరగగానే ఆ పాకలో పడుకున్నటువంటి లక్ష్మీ దేవత భర్త మాట విన్నది. స్వామి వచ్చారా స్వామి? నేను స్వామి నీకోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నానయ్యా. నిన్ను చూసి కలసారి ప్రాణం విడవాలనుకున్నాను శ్రీనివాస్.
స్వామి అని దుఃఖిస్తూ లేస్తుందా లక్ష్మీ దేవతమ్మ. ఎవరికి మాట్లాడుతుంది? ఎవరికి మాట్లాడుతున్నది? స్వామి నీవు లక్ష్మీ చెబుతావా? అదిగో అదిగో నీ నేత్రులు అన్నం పోయే నీవు తిరుపతివే. అయ్యో ఏళ్ళు కొళ్ళు పండుగైపోయినా దేవి శివుడితో ధారణ కారుతున్నదా తిరుపతి? ఉదయముని లేచి జోగి జంగము పట్టు బ్రాహ్మణులకు దానం చేసిన నీ హస్తముల మొండిముల పురులు అట్టులు కట్టుకుపోయినా తిరుపతి చూడలేనమ్మ నీ రూపమమ్మా. తిండి పెట్టక కట్టుకోవడానికి వస్తువులు ఇక ఏంటి కట్టను అనాథలా పడేశారా తిరుపతి నిన్ను? తిరుపతి నా దుర్మార్గులు 16 పంచి చుట్టుకొని స్వామి చీరలు పిలిచి ఆ ఏట్లు పెట్టి నీ చీరకొని వస్తాను. స్వామి దేవి భర్తకు భార్య చేయాలి కానీ భార్యకు భర్త చేరుదేవి. భార్యాభర్తలు అంటే ఏమిటో తెలుసా దేవి? ఏమిటి? భర్త కష్టం వస్తే భార్య సేవ చేయాలి. అవును. అదే భార్య కష్టం వస్తే వదిలిపెట్టిపోవాలి. అదేం కాదన్నయ్య, భర్త కూడా భార్యకు సేవ చేయాలి. అప్పుడే అన్యోన్యం కలిగినటువంటి దంపతులు అంటారు. ఆ లక్ష్మీ ద్రవతమ్మ ఎప్పుడైతే ఆ గోపయ్య స్వామికి ఇచ్చినటువంటి ఆ ఉత్తరాయణం తీసుకున్నారు కట్టుకొని ఆ చీర ఎప్పుడైతే ఇచ్చినదో మూల్యంగా తీసుకున్నాడు కాకాడి గోపయ్య లక్ష్మీ ద్రవతమ్మ తన చీరను తీసుకుని ఏటికట్ట దాపుకు వెళ్ళి ఆ ఏట్లో సౌడు సున్నం తీసుకున్నటువంటి గోపయ్య భార్య మీద ప్రేమ కదా గోపయ్య భార్య చీర సాగాడు. శుభ్రపరిచి భార్యకి చీర కడతారు. ఉతికిన చీర కట్టుకోగానే కొంత ఓపిక వచ్చి చూడు లక్ష్మీ ప్రభుత్వం ఇది నాలుగు నుండి నీకు భోజనం లేదు. ఇదిగో 7 జీతగాళ్లకు 6 తమ్ములకు సత్యనారాయణ మూటలు కట్టి పంపించారు. తిరుపతి భార్యను అన్యోన్యంగా తీసుకున్నటువంటి కాకాని గోపయ్య ఆ భార్య తన తొడయను కూర్చొని పెట్టుకుని గోపయ్య స్వామి ఏం చేస్తున్నాడయ్యా? అన్నమైన హతిని పెంచుతాడు లక్ష్మీ ప్రభుత్వం గోపయ్య గుండెలు శాస్త్రవక్కలుగా పగిలిపోయినాడు. అయ్యో ఎన్ని నాళ్ళ నుండి నా తిరుపతమ్మకు భోజనం లేదు. దేవి తిరుపతి స్వామి నేను మన దేశం అంతా మనకు వచ్చే భాగం 6 తమ్ముడికి భాగాలు ఇచ్చేస్తాను. మనకి మిగిలిన భాగం ఉంటుంది. ఆ భాగాన్ని ఖర్చు పెట్టి నీ వ్యాధి నయం చేపిస్తాను. నేను వచ్చేంత వరకు కూడా ఈ పాకాన్ని అంతే పడుకోది స్వామి. ఇక్కడ జాగ్రత్తగా ఉండవాలి స్వామి. దేవి ఉత్తరాది మణిపూలు పెడతావా? దృష్టి వెళ్ళి వస్తున్నాను కలిగాను. అవును సాక్షిగా చూస్తున్నాను. తిరుపతి స్వామి ఆ ఉత్తరాది మణి భూముల్లో కలిగన్నాను. నా తల తప్పదు స్వామి. ఆ పులిపై నీ యుద్ధం వరకు వెళ్ళి నీ యుద్ధం వరకు వెళ్ళి మరణించగలిగి రాజులతో Thank you.
శ్రీనివాసుని ధ్యానించాడు. స్వామి వెళ్ళిపోతున్నారా అయ్యా? వెళ్ళిపోతున్నావా స్వామి? నా కళలు తప్పవు నాథా. కుష్టి వ్యాధి వస్తుందని కలగన్నాను, సాక్షాత్తు చూస్తున్నాను. శ్రీనివాస ఆ గోపాల స్వామి వెళ్తున్నాడు. చూసి కనిపించినంత లెక్క చూసి నాథా నీకు నాకు ఆఖరి చూపు ఏడ్చి ఆ పాకాలను పడిపోయింది లక్ష్మీ తిరుపతమ్మ. సాయంత్రానికి మన దేశం వెళ్ళాడు కాకాని గోపయ్య. మా అమ్మ లక్ష్మీ తిరుపతమ్మ ఎలా ఉన్నది? ఇంటి వద్ద పరిస్థితి నేను ఏమని చెప్పన్నా? అదేమిటన్నా ఎలా ఉన్నావు? తిరుపతమ్మ సంగతి నేనేమని చెప్పండ్రా? ఏం జరిగిందన్నయ్య? 7 మేడలు కట్టించి కోటేశ్వరం మనం పెంచుకున్నాం. మీ అమ్మ వచ్చిన తర్వాత తిండి పెట్టి 7 గంటల పాక వేసి పాకాలో పడవేశారు లక్ష్మీ తిరుపతమ్మ. తిరుపతమ్మకు కుర్చీ కుష్టి వ్యాధులు మా అమ్మని ఎలా వదిలిపెట్టడానికి ఉండే నీకు మనసు అన్నయ్య. మనం వెళ్ళిన దాకా ఉంటుందో ఉండదో అని కూడా అలా భయం వేస్తుంది అన్నయ్య. మన గోవులు దొరుకుతుంది, ఇప్పుడే గృహానికి వెళ్ళిపోతుంది అన్నయ్య. అమ్మని చూడాలి, ఏమిటని ఆలోచిస్తున్నావు మల్లయ్య. అన్నయ్య నిన్న తిరుపతిలో చూద్దామని హడావుడిగా పరిగెడుతూ వెళ్ళాను.